రాయపూల్ మండలం రామారం గ్రామంలోని సాయి మహదేవ్ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడి చేసి 863 బ్యాగుల్లోని 431 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శశిధర్ రాజు కథనం ప్రకారం గత 2 ఏళ్ల నుంచి రాయపూల్ మండలం రామారం సాయి మహదేవ్ రైస్ మిల్లుకు సీఎంఆర్ పర్మిషన్ నిలిపివేసింది. కానీ మిల్లు నిర్వాహకులకు ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పలు రైస్ మిల్లుల పేర్ల మీద ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. బుధవారం రాత్రి విజిలెన్స్ సిబ్బంది రామారంలోని సాయి మహదేవ్ రైస్ మిల్లుపై ఆకస్మికంగా దాడి చేశామని తెలిపారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, నిర్వాహకునిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని తనుజ, రాఘవేందర్, ప్రవీణ్, రాజ్రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు. ఏదేమైనా హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులతో విచ్చలవిడిగా రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని విలేకరులు ప్రశ్నించగా రాయపూల్ ఎస్ఐ రఘుపతి గౌడ్ కి కోపం వచ్చిందని తెలుపవచ్చు. ఉన్న క్రమంలో తోగూట సిఐ లతీఫ్, రాయపూల్ ఎస్ఐ రఘుపతి, దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్, ప్రేమ్దీప్ మరియు డీఎస్పీ వెంకటేశం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పండరి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సాయి మహదేవ్ రైస్ మిల్లు సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ నుంచి